ఎన్నికల సమరంలోని కీలక ఘట్టమైన పోలింగ్ స్వల్ప ఉద్రిక్తలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పటిష్ట భద్రత మధ్య పోలింగ్ కేంద్రాల నుండి ఉమ్మడి జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ టీటీడీసీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు సేఫ్ గా ఈవీఎంలు తరలాయి. జిల్లా ఎన్నికల పరిశీలకులు రాజేంద్ర విజయ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఇతర అధికారులు, పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ కు సీల్ వేసి భద్రపరిచారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు 22 రోజుల వరకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు ఉండనున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ఖానాపూర్, ముదోల్, ఆసిఫాబాద్, సిర్పూర్ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి 16,50,175 మంది ఓటర్లలో 12,21,563 మంది ఓటు వేయడంతో ఓవరాల్ పోలింగ్ శాతం 74.03గా నమోదైంది. మొత్తం ఓటర్లలో పురుషులు 8,04,875 మంది, స్త్రీలు 8,45,213 మంది, ఇతరులు 87 మంది, మొత్తం 16,50,175 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,99,108 మంది పురుషులు, 6,22,420 మంది స్త్రీలు, ఇతరులు 35 మంది కలుపుకొని మొత్తం 12,21,563 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కు చేరడంతో అభ్యర్థుల భవితవ్యం అందులో నిక్షిప్తమైంది. అభ్యర్థులు తమ పార్టీ ముఖ్య నాయకులు, ప్రధాన అనుచరులతో కలిసి ఓటింగ్ సరళిపై ఆరా తీస్తూ అంచనా వేస్తున్నారు. గెలుపుపై మాత్రం 3 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బూత్ల వారీగా సమీక్ష చేస్తూ మెజారిటీపై అంచనా వేస్తున్నాయి. నిన్న రాత్రి గెలుపుపై ధీమాతో బీజేపీ నాయకులు ముందస్తుగా మిఠాయిలు తినిపించుకొని సంబరాలు కూడా జరుపుకున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా మెజారిటీపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.